టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ చాలా డిఫరెంట్. యాక్టింగ్ నుంచి యాటిట్యూడ్ వరకు అన్నిట్లోనూ ఆయన స్టైలే వేరు. డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ఆయన తీసుకున్న షాకింగ్ డెసిషన్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏంటా డెసిషన్ అనేగా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూసేయండి. ప్రేక్షకులకు తమ ఫ్యాన్స్ కు ఆదర్శంగా నిలవడం కోసం సినీ సెలబ్రిటీలు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటిని చూసి నిజంగానే కొందరు ఫ్యాన్స్ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అలాంటి పనే చేశాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ఒక మూవీ థియేటర్ లో విడుదల అవ్వగానే వెంటనే మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇక తాజాగా ఈ యంగ్ హీరో తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిని చూసి ఫ్యాన్స్ అంతా చాలా మంచి పని చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ తన అవయవాలను డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని తను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. డోనర్ కార్డుతో తను దిగిన ఫోటోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా నా అవయవాలను డొనేట్ చేస్తానని మాటిచ్చారు, మీరు కూడా చేయండి, చాలా బాగా అనిపిస్తుంది అంటూ క్యాప్షన్ పెట్టి తన ఫ్యాన్స్ కు కూడా ఇలా చేయమన్నాడు విశ్వక్ సేన్. దీంతో ఈ యంగ్ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు. తనలాగే మరికొందరు యంగ్ యాక్టర్లు కూడా ఇలాంటి మంచి పనుల కోసం ముందుకొస్తే బాగుంటుందనుకుంటున్నారు రియల్ హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు. వెళ్లిపోమాకే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైందితో యూత్ కి బాగా దగ్గరయ్యారు. ఈ సినిమా విడుదలై 6 ఏళ్లైనా ఇప్పటికీ విశ్వక్ సేన్ అన్ని సినిమాల కంటే దీని ద్వారానే ఎక్కువ మంది ప్రేక్షకులు గుర్తుకు పెట్టుకున్నారు. ఆ తర్వాత తను చేసిన 3వ సినిమాకి డైరెక్టర్ గా కూడా మారాడు విశ్వక్. దాదాపు అందరూ కొత్త నటీనటులతో కొత్త టెక్నీషియన్లతో ఫలక్నుమా దాస్ అనే మూవీ చేశాడు. అప్పటి నుండి విశ్వక్ సేన్ ను తన ఫ్యాన్స్ అంతా దాస్ అని ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు. ఒకవైపు హీరోగా మరోవైపు డైరెక్టర్ గా ఫలక్నుమా దాస్ ను నిలబెట్టారు విశ్వక్ సేన్. ఇక 2024లో ఇప్పటికే 2 సినిమాలు విడుదల చేశాడు విశ్వక్ సేన్. అవే గామి, గ్యాంగ్స్ ఆఫ్ ది గోదావరి. ఈ 2 చిత్రాలు 2 డిఫరెంట్ జోనర్లకు చెందినవే. రెండింటికి మిక్స్డ్ టాక్ లభించిన గామిలో విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను ఎంచుకొని విశ్వక్ అందరినీ ఆశ్చర్యపరిచారని అన్నారు. తాజాగా విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మిక్స్డ్ టాకే లభించింది. కానీ మరోసారి మాస్ రోల్లో మాస్ పర్ఫార్మెన్స్ తో చాలా మందిని ఇంప్రెస్ చేశాడు యంగ్ హీరో. ఇప్పుడు మెకానిక్ రాకీ లాంటి మరో మాస్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.